యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. ఈ మాట నా వెనుక చెప్పండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు కనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్యముగా ఇచ్చెను. యెహోషువ అనగా రక్షకుడు అని అర్థం, రక్షించువాడు అని అర్థం. యెహోషువ ప్రభువైన యేసుక్రీస్తునకు సూచనగా ఉన్నారు. కాలేబు ఒక ఆత్మీయునికి సూచనగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునకు పోలికగా సూచనగా ఉన్న యెహోషువ కాలేబును దీవిస్తున్నాడు. కాలేబును దీవించటం మాత్రమే కాదు, అతనికి ఒక స్వాస్యాన్ని ఇస్తున్నాడు. మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు మనలను మాటలతో మాత్రమే దీవించువాడు కాదు, దానికి ఫలరూపమైన ఒక స్వాస్యాన్ని కూడా కట్టబెట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్. మాటలతో మాత్రమే జీవించేవాడు కాదు, దానికి ఫలరూపముగా ఉన్న స్వాస్యమును కూడా ఇచ్చేవాడు. ఎవరిని దీవించాడు? ఎవరికి స్వాస్యాన్ని ఇచ్చాడు? ఇచ్చిన స్వాస్యము ఏమిటి? ఎవరిని దీవించాడు? ఎందుకు దీవించాడు? ఎవరికి స్వాస్యాన్ని ఇచ్చాడు? నేను మొదటి చెప్పాను, యెహోషువ ప్రభువైన యేసుక్రీస్తునకు సూచనగా, సాదృశ్యంగా ఉన్నారు. కాలేబు ఒక ఆత్మీయునికి, ఒక విశ్వాసికి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించిన ఒక ఆత్మీయునికి సూచనగా ఉన్నాడు. అయితే యెహోషువ, ప్రభువునకు సూచనగా ఉన్న యెహోషువ కాలేబును దీవిస్తున్నాడు. ఎందుకు కాలేబును దీవిస్తున్నాడు? అక్కడే రాయబడిన మాట, అతడు నిండు మనసుతో యెహోవాను అనుసరించినవాడు. అతడు నిండు మనసుతో యెహోవాను అనుసరించినవాడు. నేను ఒక మాట చెప్తాను, ఇంటారా? తల్లుపైకి ఎత్తి చూడండి. అర్రకొర్రగా చేసేవాడు ఎవడు కూడా దీవెన పొందడు. నేనైనా మీరైనా అర్రకొర్ర భక్తి, అరకొరగా చేసేవాడు ఎవడు దీవెన పొందడు. కానీ ఏ విశ్వాస అయితే, ఏ ఆత్మీయుడైతే నిండు మనసుతో ప్రభుని అనుసరిస్తాడు, ప్రభు కొరకు ఏం చేసినా, ప్రభు కొరకు ఏది చేసినా, ఏం చేసినా హృదయపూర్వకంగా, పూర్ణాత్మతో, నిండు మనసుతో ప్రభుని అనుసరిస్తే, ప్రభుని సేవిస్తే, ప్రభుని ఆరాధిస్తే దాని తత్ఫలితం
ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దనున్న ఆయన దక్షిణ హస్తములో దాచబడి ఉన్న దీవెనలను పొందుకోగలుగుతాం. యెహోషువ కాలేబును దీవిస్తున్నాడు. వై? ఎందుకు? అతడు ప్రభువుని నిండు మనసుతో అనుసరిస్తున్నాడు. ఆయనతో పాటు అడుగులేయాలి కాబట్టి అడుగులేయాలన్న ఉద్దేశంతో కాదండి. ఐగుప్తులను విడిపించాడు కదా, ఐగుప్తు దాస్యములో నుండి విడిపించాడు కదా. 4 సంవత్సరాలుగా ఐగుప్తు దాస్యములో ఉన్న నన్ను ఆ పాప దాస్యములను విడిపించాడు కదా. అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం చేత నన్ను విమోచించాడు కదా. నా కొరకు సముద్రములను రహదారులను చేశాడు కదా. నా కొరకు నదులను వెనక్కి మళ్లించాడు కదా. రాజులను ఓడించాడు కదా. పరాక్రమశాలను ఒట్టివారిగా చేశాడు కదా. నిరాయుధులనుగా చేశాడు కదా. 40 సంవత్సరాలు అంతరిక్షాన్ని తెరిచి పరలోకపు మన్నాను నా కొరకు ఇచ్చాడు కదా. బండ నుండి సముద్ర జలములంతా, విస్తారమైన నీటిని, సముద్రపు జలములంతా, సమృద్ధికరమైన నీటిని త్రాగటానికి ఇచ్చాడు కదా. నా కొరకు అరణ్యమును ఏదెనుగా మార్చాడు కదా. ఎడారిని నీటి ఊటలుగా చేశాడు కదా. ఇన్ని మేళ్లను పొందిన ఆయన నేను అనుసరించకపోతే ఎలాగూ అన్న ఉద్దేశంతో కాదండి. ఆయనను అనుసరించాలి. ఆయనే నా నాయకుడు, ఆయనే నా తండ్రి, ఆయనే నా సర్వం, ఆయనే నా ప్రభువు, ఆయనే నా విమోచకుడు. నన్ను విడిపించినవాడు ఆయనే. అరణ్యములో నాకు మన్నానిచ్చినవాడు ఆయనే. నా కొరకు సముద్రమును రహదారులుగా రాజమార్గములు చేసినవాడు ఆయనే. బండను చీల్చి బండ నుండి సముద్ర జలములంతా, విస్తారమైన నీటిని సమృద్ధిగా నా కొరకు ప్రవహింప చేసినవాడు ఆయనే. నా నాయకుడు, నా పోషకుడు, నా సర్వము, నా సర్వాధిపతి ఆయన తప్ప నాకు ఇంకెవరూ లేరు. నేను అనుసరిస్తే ఆయనను మాత్రమే అనుసరిస్తాను. ఇంకా నాకు ఇంకొక ఆప్షన్ లేదు కదా. నేను ఆయనని అనుసరిస్తాను. అంటే యెహోషువ జీవితంలో ఇంకొక ఆప్షన్ లేదు. నిన్ను కాకపోతే ఇంకొక దాన్ని అనుసరిస్తానన్న ఆప్షన్ లేదు. నీవు కాకపోతే నాకు ఇంకొక దేవుడు ఉన్నాడు, నీవు కాకపోతే నాకు ఇంకొక సలహా, నీవు చేయకపోతే సహాయం ఇంకొక దిక్కు నుండి వస్తుందన్న ఆధారం యెహోషువ కాలేబుకు లేదు. 100% పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నవాడు, ఆధారపడినవాడు, ఆయననే తండ్రిగా, నాయకునిగా, సర్వముగా, సర్వాధిపతిగా, ఇంకా ఆయన తప్పర గత్యంతరం లేదు అన్నట్టుగా ఆయనను మాత్రమే అనుసరించాడు. అది కూడా ఎలా చెప్పండి? నిండు మనసుతో అనుసరించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? భాషాంతర గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ప్రభు నాకు అనుగ్రహించారు. నిండు మనసుతో అనుసరించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక అతడు దేవుని నుండి వేరైపోవటానికి కానీ, చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. నిండు మనసుతో అనుసరించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? అతడు కాలేబు ఇంకా దేవుని నుండి వేరైపోవటానికి కానీ, దేవునికి దూరం అయిపోవటానికి కానీ, తన పాదములు జారి పడిపోవటానికి కానీ, పాపములో పతనమైపోవటానికి కానీ, పాపములో పడిపోవటానికి కానీ, పాపము చేయటానికి కానీ ఇంకొక ఆప్షన్ తన ఎదుట ఉంచుకోలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? హలో, చేతులు తెల్లవెత్తి. ఏంటి నిండు మనసుతో అనుసరించాడంటే అర్థం ఏంటి? నేను చెప్పాను కదండి, ఇప్పుడు దేవుని నుండి అతడు వేరైపోవటానికి కానీ, దేవుని నుండి అతడు వేరైపోవటానికి కానీ, దేవునికి దూరమైపోవటానికి కానీ, పాపంలో పడిపోవటానికి కానీ, పతనం అవటానికి కానీ ఇంకొక ఆప్షన్ తనకు లేదు. నిండు మనసుతో ఇంకొక అవకాశం పెట్టుకోలేదు, ఇంకొక అవకాశం లేదు, ఇంకొక ఛాన్స్ లేదు. ఆయన తప్ప ఇంకొక గత్యంతరం లేదు. ఆయన మీద తప్ప ఇంకొకరి మీద ఆనుకుంటాక అవకాశం లేదు. పడిపోవటానికి కానీ, పతనం అవటానికి కానీ, పాపంలో దిగజారిపోవటానికి కానీ ఇంకొక అవకాశం పెట్టుకోలేదు కాలేబు. నిండు మనసుతో అనుసరించాడు.
మనం ఒక ఆప్షన్ పక్కన పెట్టుకొని మరొక మార్గంలో దేవుణ్ణి అనుసరించే వారమైతే ఎన్నటికీ దీవెన మన తల మీదకు రాదని చెప్తున్నాను పిల్లలారా. హార్ట్ఫుల్, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన్ను అనుసరించగలిగిన రోజున, కాలేబు వలెను నిండు మనసుతో ఆయన అనుసరించగలిగిన ఇంకొక అవకాశం సైతానికి కానీ పాపమునికి కానీ అవకాశం లేకుండా ఉన్నంతగా నువ్వు నిండు మనసుతో దేవుని అనుసరించగలిగితే కాలేబును దీవించిన దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు. మరి మనం నిండు మనసుతో అనుసరిస్తున్నామా? కొన్ని అవకాశాలు పక్కన పెట్టుకొని పాపం చేయటానికి, పడిపోవటానికి, పాపం చేయటానికి, దేవునికి వేరైపోవటానికి ఒక అవకాశాన్ని పక్కన పెట్టి 99% మన ప్రభుని వెంబడించిన శ్రేష్టమైన ఈవిని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని క్రీస్తులో నుండి మనం పొందుకోలేమని ప్రకటిస్తున్నాను. సత్యమే మాట్లాడుతున్నా. మిమ్మల్ని మభ్యపెట్టే బోధన చేయట్లేదు, చెయ్యను కూడా. నీవు కాలేబు వంటి వ్యక్తిత్వం నీకుంటే ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. మనం పడిపోతానికి ఒక ఆప్షన్ ఉండకూడదు, జారిపోవటానికి ఒక ఆప్షన్ ఉండకూడదు. మన పాపంలో పడిపోవటానికి ఇంకొక ఛాన్స్ ఉంది, అది ఇంకొక అవకాశం ఉంది అనటానికి వీలు లేనంతగా మనము దేవుని మీద ఆనుకోగలిగిన రోజున, ఆయనను అనుసరించగలిగిన రోజున కాలేబును దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. మనల్ని రక్షించుటకు ఆయన హస్తము కురచ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మీకు అర్థమవుతున్నవని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది పాపం చేయటానికి కొన్ని ఆప్షన్లు పక్కన పెట్టుకొని ప్రభుని వెంబడిస్తుంటారు, ప్రభుని అనుసరిస్తూ ఉంటారు. మందులోని కూర్చుని ఉంటారు, సెల్ ఫోన్ అసభ్యకరమైన వాటికి, చాటింగ్కి, దుర్వ్యసనాలకి ఓడుతూ ఉంటారు. ఇది ఒక అవకాశం కాదా? దేవుని అనుసరిస్తూనే ఉంటారు. ఐగుప్తును హృదయంలో పెట్టుకుంటారు. అందరూ దేవుని, ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తు దాస్యములో విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలందరూ అనుసరిస్తూనే ఉన్నారు. కానీ అందరి హృదయాల్లో ఇంకా ఐగుప్తు ఉంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? వారు ఐగుప్తునకు పోగోరిన వారై. అడుగులు ఎటు పడుతున్నాయి? కనాను వైపు పడుతున్నాయి. కానీ ఎటు పోవాలనుకుంటున్నారు? ఐగుప్తునకు పోగోరిన వారై. ఐగుప్తులో ఉన్న కాకరకాయలు గుర్తుకొస్తున్నాయి, వాళ్ళకి ఉల్లిగడ్డలు గుర్తుకొస్తున్నాయి, కొండల దగ్గర వండుకున్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. కానీ కాలేబు లాంటి వాడు కాదుగా. అందరి హృదయాల్లో ఐగుప్తులోని బయటకు వచ్చారు, ఐగుప్తు నుండి కనానికి ఎడుతున్నారు. కానీ ఇంకా ఐగుప్తు హృదయంలో ఉంది, ఐగుప్తు హృదయంలో ఉంది. ఐగుప్తునకు పోగోరిన వారే అడుగులు మాత్రం కనాను వైపు వేస్తున్నారు. కానీ కాలేబు అయితే నిండు మనసు, ఇంకొక ఆప్షన్ లేదు. 100% ఆయన దృష్టి అంత ఎక్కడుంది? నిత్య సియోను, పునాదులు కలిగిన పట్టణం, వాగ్దత్వ దేశం, దేవుడే శిల్పియు నిర్మాణకుడు కడుతున్న ఆ నిత్య సియోను మీద మనసు కలిగి అడుగులేస్తున్నాడు. ఎలా చెప్పండి? నిండు మనసుతో. ఒక పాట పాడుతున్నప్పుడు నిండు మనసుతో పాడగలిగితే, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, ఇంకొక అవకాశం ఉండకూడదు. ఇంకొకటి ఆలోచించుకుని మనం అక్కడ పాట పాడకూడదు, ఆరాధించకూడదు, వర్తమానం చెప్పకూడదు, దేవుని కార్యాన్ని ఏది చేయకూడదు. 100% అక్కడ విలీనమైపోవాలి. ఇంకొక ఛాన్స్ 1% కూడా అవకాశం లేనంతగా మనం నిండు మనసుతో కాలేబు వలె ఆయనను అనుసరించిన రోజున కాలేబును దీవించిన దేవుడు తన దక్షిణ హస్తాన్ని చాపి మనలను దీవించుటకు సమర్థుడని ప్రకటిస్తున్నాడు.